హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టైప్ హింట్స్ అండ్ డాక్ స్ట్రింగ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మీకు ఒకవేళ ఫంక్షన్స్ గురించి ఏం ఐడియా లేకపోయినట్లయితే గనుక ఆల్రెడీ నేను ఫంక్షన్స్ మీద ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఐ విల్ క్రియేట్ అ ఫైల్ ఇన్ VS Code. Lecture 31.py. So in this lecture we are going to learn about type hints and doc strings. ఓకే. సో టైప్ హిట్స్ అండ్ డాక్ స్ట్రింగ్స్ అనేవి ఏంటో మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వి విల్ సీ హౌ అ ఫంక్షన్ లుక్స్ లైక్ వితౌట్ యూజింగ్ టైప్ హిట్స్ అండ్ డాక్ స్ట్రింగ్స్. ఓకే. సో ఐ విల్ డిఫైన్ అ ఫంక్షన్ విచ్ కెన్ యాడ్ టూ నంబర్స్. డెఫ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్. ఇప్పుడు రెండు నంబర్స్ ని యాడ్ చేయాలంటే వి నీడ్ దోస్ టూ నంబర్స్. ఆ టూ నంబర్స్ ని వి విల్ పాస్ దెమ్ ఇన్ ద ఆర్గ్యుమెంట్స్ num1 num2. పాస్ చేసిన తర్వాత హియర్ వి విల్ రైట్ ద లాజిక్ result equal to num1 plus num2. రిటర్న్ ద రిజల్ట్. ఇలా మనం ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్ యొక్క ఫంక్షన్ ని రాస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ 1, 2. సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తామో మన కంట్రోల్ అనేది ఈ లైన్ నెంబర్ 4 కి వెళ్ళిద్ది అనమాట. ఎక్కడైతే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఉందో అక్కడికి ఆ కంట్రోల్ వెళ్ళి అక్కడ ఉన్న లాజిక్ మొత్తం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఎప్పుడైతే ఈ రిటర్న్ స్టేట్మెంట్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు మళ్ళీ ఈ పర్టికులర్ లైన్ కి అది రిటర్న్ అయిపోయింది అనమాట. ఇలా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి. ఒకవేళ మీరు ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ఆ ఫంక్షన్ నుంచి మీరు దాని యొక్క డెఫినేషన్ దగ్గరికి వెళ్తారు. ఆ డెఫినేషన్ లో ఉన్న ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా రిటర్న్ స్టేట్మెంట్ టచ్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తారనమాట. ఇప్పుడు మనం రిజల్ట్ ని ప్రింట్ చేద్దాం. సో లెట్స్ రన్ దిస్ కోడ్. సి 1, 2 ని యాడ్ చేసి వి గెట్ ద రిజల్ట్ 3. ఇలా మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసి నంబర్స్ ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫంక్షన్ సిగ్నేచర్, ఈ పార్ట్ ని మనం ఫంక్షన్ సిగ్నేచర్ అంటాం అనమాట. ఫంక్షన్ సిగ్నేచర్ ని చూసినట్లయితే కనుక ఇట్ టేక్స్ టూ ఆర్గ్యుమెంట్స్ num1 num2. కానీ ఆ num1 అనేది ఇంటీజరా ఫ్లోటా అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఈ కోడ్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి తెలుసు మనం ఇందులో ఇంటీజర్స్ గానీ ఫ్లోట్స్ గానీ యూజ్ చేయొచ్చు అని చెప్పి. అదే ఇదే కోడ్ ని వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది పారామీటర్స్ యొక్క డేటా టైప్ ఏంటని? అలాగే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందని చెప్పి ఎలా తెలుస్తది? సో లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ ఉంది కదా, నేను దాని మీద హవర్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రింట్ ఫంక్షన్ యొక్క అన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసింది. ఆర్గ్యుమెంట్స్ డిస్ప్లే చేయడంతో పాటు యూ కెన్ సీ ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏ టైప్. సో ఇక్కడ సబ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దాని యొక్క టైప్ స్ట్రింగ్. ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దాని టైప్ స్ట్రింగ్. ఇలా ప్రతి ఆర్గ్యుమెంట్ యొక్క డేటా టైప్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అని కూడా ఇక్కడ చూపిస్తుంది. ప్రింట్ అనే ఫంక్షన్ నన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇలా క్లీన్ గా ఫంక్షన్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, వాటి యొక్క టైప్స్ ఏంటి, అండ్ ఏమి రిటర్న్ చేస్తుంది, దాని యొక్క టైప్ ఏంటి, ఇలా క్లియర్ గా ఫంక్షన్ సిగ్నేచర్ లో చూపించడం వల్ల ఈ ఫంక్షన్ ఎవరైనా యూటిలైజ్ చేసేటప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏం పాస్ చేయాలి అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో లెట్ మీ షో యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ టేక్ ఇన్పుట్ ఫంక్షన్. దీని మీద హోవర్ చేస్తాను. హోవర్ చేసినప్పుడు ఇక్కడ వి హావ్ వన్ ఆర్గ్యుమెంట్ విచ్ ఇస్ ప్రాంప్ట్. Prompt is of type object and it is also mentioning what is the default value of it. Default value is quotes, empty string. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని ఇన్పుట్ గా తీసుకొని మనకి స్ట్రింగ్ ని అవుట్పుట్ గా రిటర్న్ చేస్తుంది. ఇలా ఫంక్షన్ సిగ్నేచర్ లో టైప్ హింట్స్ ఉండడం వల్ల ఎవరైనా సరే మన ఫంక్షన్ యూటిలైజ్ చేస్తుంటే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఆ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి. సో లెట్స్ సీ హౌ టు యాడ్ దిస్ టైప్ హింట్స్. సో టైప్ హింట్స్ యాడ్ చేయడానికి వి యూస్ కాలన్. సో num1 అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫ్లోట్. ఈ యాడ్ ఫంక్షన్ అనేది ఫ్లోట్స్ ని యాడ్ చేస్తుంది, ఇంటిజర్స్ ని యాడ్ చేస్తుంది. కాబట్టి విల్ గో విత్ ఫ్లోట్ డేటా టైప్. సో num1 ఇస్ ఫ్లోట్. కాలన్ స్పేస్ విల్ రైట్ ద డేటా టైప్ ఫ్లోట్. అండ్ num2 ఇస్ కాలన్ ఫ్లోట్. సో ఇలా మనం వేరియబుల్స్ యొక్క టైప్ హింట్స్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. అండ్ num1 వచ్చేసి ఫ్లోట్, num2 వచ్చేసి ఫ్లోట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ రిటర్నింగ్ అ ఫ్లోట్. ఒక ఫ్లోట్ ని ఇంకో ఫ్లోట్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి?
ఇంకో ఫ్లోట్ అనేది రిజల్ట్ గా వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ యొక్క టైప్ హింట్స్ అనేవి ఇలా కాలమ్ తో రాస్తాం మనం. అదే రిటర్న్ టైప్ యొక్క టైప్ హింట్ ఎలా రాస్తామంటే ఒక యారో రాస్తాం ఇక్కడ. హైఫన్ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి ఒక యారో రాసి ఇక్కడ ఏ టైప్ రిటర్న్ చేస్తుందో ఆ టైప్ ని ఇక్కడ రాస్తాం ఫ్లోట్. సో దిస్ ఈస్ హౌ యూ యాడ్ టైప్ హింట్స్ టు యువర్ ఫంక్షన్ సిగ్నేచర్. ఇప్పుడు చూడండి, నేను యాడ్ ఫంక్షన్ మీద హవర్ చేస్తాను. హవర్ చేసినప్పుడు ఇట్ షోస్ ద డీటెయిల్డ్ టైప్ హింట్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్ సిగ్నేచర్ లో ఏ ఆర్గ్యుమెంట్ ఏ టైప్, num1 వచ్చేసి ఫ్లోట్, num2 వచ్చేసి ఫ్లోట్, ఇది రిటర్న్ చేసేది కూడా ఫ్లోట్. సో ఏ ఆర్గ్యుమెంట్ ఏ టైప్ అని చెప్పి ఇది క్లియర్ గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మన యాడ్ ఫంక్షన్ అనేది ఫ్లోట్ ని ఇన్పుట్ గా తీసుకునేది, ఇంటీజర్ ని కూడా ఇన్పుట్ గా తీసుకునేది. ఇలా వన్ ఆర్ మోర్ దెన్ ఇన్పుట్స్, ఒకటి కాకుండా ఇంకోటి వచ్చేటట్లయితే కనుక వి యూస్ ఆర్ సింబల్ ఆర్ ఇంట్, ఫ్లోట్ ఆర్ ఇంట్. రిటర్న్ చేసేటప్పుడు కూడా ఫ్లోట్ ఆర్ ఇంట్. ఇప్పుడు మనం దీని మీద హవర్ చేస్తే num1 అనేది ఎయిదర్ ఫ్లోట్ అయినా అవ్వచ్చు, ఇంట్ అయినా అవ్వచ్చు. num2 అనేది ఫ్లోట్ అయినా అవ్వచ్చు, ఇంట్ అయినా అవ్వచ్చు. సో ఇలా మనం వన్ ఆర్ మోర్ వాల్యూస్, అంటే డిపెండింగ్ అపాన్ ద ఎగ్జిక్యూషన్ మీకు టైప్ అనేది డిఫైన్ అయినట్లయితే కనుక ఇలా మీరు ఆర్ సింబల్ యూజ్ చేసి మల్టిపుల్ టైప్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ టైప్ హింట్స్. సో లెట్స్ సీ వాట్ ఈస్ అబౌట్ డాక్ స్ట్రింగ్. మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ మీద హవర్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ మీద హవర్ చేయంగానే ఫంక్షన్ యొక్క టైప్ హింట్స్ తో పాటు ఐ గాట్ సమ్ డిస్క్రిప్షన్ హియర్. సో ఫంక్షన్ ఏం చేస్తుంది అండ్ వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇలా మొత్తం ఒక డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో దీన్ని చదివి ఎవరైనా సరే ఆ ఫంక్షన్ ఎలా యూటిలైజ్ చేయాలని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సేమ్ డిస్క్రిప్షన్ మనం యాడ్ చేయాలంటే జస్ట్ బిలో ద ఫంక్షన్ సిగ్నేచర్ మనం ఏం చేస్తామంటే ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి ఇక్కడ మనం రాయొచ్చు అనమాట. డాక్ స్ట్రింగ్స్ అంటారు వీటిని. డాక్ స్ట్రింగ్ లో ఒక ఫార్మాట్ ఉండేది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఉండాలి ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పి. ఇట్ టేక్స్ 2 numbers, add them and return result. సో ఇది సింగిల్ లైన్ షార్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట, ఆ ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పి. తర్వాత ఈ ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఆర్గ్స్. ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి num1. దీని యొక్క టైప్ ఏంటి, టైప్ ని మనం బ్రాకెట్స్ లో రాస్తాం, ఫ్లోట్ ఆర్ ఇన్. తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ అసలు దేనికి యూజ్ చేస్తాం మనం, దిస్ ఈస్ ఫస్ట్ నంబర్. సో నంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చేసి num1 లో స్టోర్ అవుతుంది. num2 అనేది ఎయిదర్ ఫ్లోట్ అయినా అవ్వచ్చు లేదా ఇంట్ అవ్వచ్చు. దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, దిస్ ఈస్ సెకండ్ నంబర్. దిస్ ఈస్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత we need to write what it returns. So what does the function returns? The function returns result, which is either float or int. This is the sum of num1 and num2. ఇలా మనం డాక్ స్ట్రింగ్ యూజ్ చేసి ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది రాస్తాం అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసి సమరీ, అసలు ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది. తర్వాత ఆర్గ్యుమెంట్స్, అందులో ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ ఏం టాస్క్ చేస్తాయి, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి. తర్వాత రిటర్న్స్, ఏ వాల్యూస్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ అ డాక్ స్ట్రింగ్. సో దిస్ ఇస్ ద ప్రాపర్ ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ అ డాక్ స్ట్రింగ్. ఇక్కడ మనం యాడ్ ఫంక్షన్ మీద హవర్ చేసినట్లయితే కనుక యూ కెన్ సీ మనకి డాక్ స్ట్రింగ్ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యింది. సో అది మనకు ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అలాగే ఏ ఆర్గ్యుమెంట్స్ అనేది ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా మన ఫంక్షన్ ఎవరైనా యూజ్ చేసేటప్పుడు జస్ట్ దీని మీద హవర్ చేస్తే దాని యొక్క పారామీటర్స్ గురించి లేదా ఆర్గ్యుమెంట్స్ గురించి లేదా ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ టైప్ హింట్స్ అండ్ డాక్ స్ట్రింగ్స్. ఈ టైప్ హింట్స్ అండ్ డాక్ స్ట్రింగ్స్ అనేవి కోడ్ ని మెయింటైన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ టైప్ హింట్స్ అండ్ డాక్ స్ట్రింగ్స్. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.